నమస్తే కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తూతు మంత్రంగా సామాజిక ప్రజావేదిక అధికారుల పర్యవేక్షణలో నీరుకారిన నివేదిక. అన్ని వనరులు వసతులు ఉన్న గూడూరుని జిల్లా కేంద్రంగా చేయాలి. జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ, మానవహారం ఏర్పాటు. గూడూరు పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి. మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్న నాయకులు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వైభవంగా సాగుతున్న పగలు పత్తు ఉత్సవాలు. కోట మండలంలోని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం సంబంధించి 2024-25కు గాను నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని కోట మండల ప్రజా పరిషత్ ఆవరణలో ఎన్ఆర్జీఎస్ పీడీ శ్రీనివాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో జరిగిన పనులు పరిశీలించారు. తూతూ మంత్రంగా జరిగిన ఈ కార్యక్రమంలో చివరికి 1,66,000 రూపాయల రికవరీ చేయబడిందని అధికారులు తేల్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దిలీప్ కుమార్, ఏపీడీ వరప్రసాద్, డీఈఓ గణేష్, ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సంతకం పెట్టి దాంట్లో ఇచ్చారు, మళ్ళీ చూపించలేదు. ఈయన ఉన్నాయి సార్, పాత ఆయన ఉన్నాయి సార్. ఈయన ఒక వర్క్ ఉన్నది, మిగతా సుబ్రహ్మణ్యం అని ఓల్డ్ సంబంధించి 27 నిమిషం సార్. క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. 22 నిమిషం సార్. ఇప్పుడు వచ్చిన దాంట్లో పెనాల్టీస్, ఈ క్యాలిక్యులేషన్ మిస్టేక్ దీంట్లో ఉన్నాయా? రికవరీస్ ఒక 82,721 రూపాయి, పెనాల్టీస్ ఒక 83,500, మొత్తం 1,66,221 రూపాయి ఇది చేయడం జరిగింది. 1,66,221. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగుంటలో టీఎంఆర్ విద్యా సంస్థల సహకారంతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. విద్యార్థుల భారీ నినాదాలతో గూడూరు జిల్లా సాధన లక్ష్యంగా విద్యార్థులు కదం తొక్కారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు తిరుపతికి పోవడానికి ఎన్నో రకాల వ్యయ ప్రయాసాలు పడుతున్నారని, బ్రిటిష్ కాలం నుంచే ఈ ప్రాంతం డివిజన్గా ఉందని, ఈ ప్రాంతంలో అనేక రకాల ఆర్థిక వనరులు, వసతులు ఉన్నాయని, గూడూరు జిల్లా కేంద్రంగా చేయుటకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, అలా కాని పక్షంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఎలక్షన్ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం గూడూరుని నెల్లూరులో కలపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పునబాక జనార్దనం, మీజూరు మాధవ్, మీజూరు మల్లి, పనబాక హేమంత్, పాలమల్లి భూపతి, సాయి, దామవరపు బాలసుబ్రహ్మణ్యం, నెల్లిపూడి అన్వేష్, పామల వెంకటరమణయ్య, దమాయి వెంకటేశ్వర్లు, విద్యాసంస్థల చైర్మన్ తమ్మిరెడ్డి మనోహర్ రెడ్డి మరియు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములయ్యి తిరిగి మనం ఇది గూడూరు జిల్లా కేంద్రంగా చేస్తున్న దానికి మీ వంతు సహాయ సహకారాలు అందేయాలని కోరుతున్నాం. ఇది ఏ ఒక్క రాజకీయ ఉద్దేశం కాదు. ఇక్కడ అంత ప్రజల సమస్య, మీ సమస్య కాదు, మా సమస్య కాదు, ఇది ప్రజల సమస్య, ప్రజలందరి సమస్య. ప్రజలందరూ దీంట్లో భాగస్వామి కావాలా. అది రాజకీయ పార్టీ కాదు, ఏ రాజకీయ పార్టీకి అతీతంగా లేదు. ఇక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ కేవలం స్వచ్ఛందంగా ఉంచి ఈ ఉద్యమాన్ని నడుపుతున్నాం. కాబట్టి మీరు అందరూ సహకరించండి, సహకరించి ఉద్యమం వైపు నడవండి. పరిష్కరించడానికి మనమంతా ప్రయత్నం చేద్దాం. జై జేఏసీ, జిందాబాద్ జిందాబాద్, విద్యార్థుల ఐక్యత, గూడూరు జిల్లా కేంద్రంగా చేయాలి, గూడూరు జిల్లా కేంద్రంగా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన టీఎంఆర్ స్కూల్ అధినేత తమ్మిశెట్టి మనోహర్ రెడ్డి గారికి, ఇక్కడున్న మన ప్రతి ఒక్క విద్యార్థికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టీఎంఆర్ స్టాఫ్ అందరూ కూడా మా ప్రజావేదిక జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. విద్యార్థులు వినయంతో ఇలా ఎలా వచ్చామో అలాగే మన స్కూల్ చేరుకోండి. మీరు టీఎంఆర్ స్కూల్ పిల్లలంటేనే కమ్యూనిస్ట్ మార్చారు. మీరు అందరూ కూడా స్టాఫ్ ముందు పిల్లలు తీసుకోండి.
గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 20వ రోజుకు చేరుకున్నాయి. మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని మద్దతు తెలియజేశారు. ప్రతి ఒక్క రాజకీయాలకు అతీతంగా ప్రతి పార్టీ కూడా మీ జెండాలు పక్కన పెట్టి గూడూరు జెండాను మోయాలని కాంగ్రెస్ తరఫున మేము కోరుకుంటున్నాం. మేము ఈరోజు అందుకే కాంగ్రెస్ తరఫున ఇన్ఛార్జ్ నేను వెంకటగిరి, సర్వేపల్లి చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా దీనికి వచ్చి ఈరోజు ఆర్డీఓ గారికి మా తరఫున అర్జీ ఇచ్చి, అమ్మా ఇది మా కోసమే కాదు ఉద్యోగుల కోసం కూడా దీన్ని జిల్లా చేయాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి వర్యులు చాలా దూరచూపు గలవాళ్ళు. ఖచ్చితంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని త్వరలో గూడూరు నియోజకవర్గాన్ని, గూడూరుని జిల్లా కేంద్రంగా డిక్లేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మేము కాంగ్రెస్ వారి మా తరఫున మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాం, కొన్ని ఉద్యమాలు చేస్తున్నాం. కానీ ఈ యొక్క శిబిరానికి వచ్చి మీకు సంఘీభావం తెలపడం మాకెంతో గర్వకారణంగా, సంతోషంగా, ఆనందదాయకంగా ఉంది. కాంగ్రెస్ తరఫున ఈ శిబిరంలో ఎంత ఖర్చు అవుతుందో దశరామరెడ్డికి తెలియాలా, ఎంత ఖర్చు పెడుతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా అలాగే గూడూరులో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా, గూడూరు ప్రజలు కూడా వచ్చి ఈ యొక్క జేఏసీకి మన మద్దతు అలాగే సంఘీభావాన్ని తెలియజేయాలని చెప్పి పిలుపునిస్తున్నా. అలాగే గూడూరుని జిల్లా చేయాలనే ఒకే ఒక ఆలోచన, గూడూరులో ఉన్న వనరులు కావచ్చు, అలాగే ఖనిజ సంపద కావచ్చు, గూడూరు అనేది చాలా అభివృద్ధి చెందింది కాబట్టి గూడూరుని ఆల్రెడీ లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు కూడా ఇక్కడికి వచ్చి గూడూరుని అలాగే నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి, అలాగే జిల్లా చేస్తామని కూడా వాళ్ళు చెప్పున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించి ఒక్కసారి ఈ గూడూరుని జిల్లా చేస్తే గూడూరు, అలాగే వెంకటగిరి, సుళ్ళూరుపేట, సర్వేపల్లి, రాపూర్ వీటన్నిటిని ఆలోచించి జిల్లా చేయాలని చెప్పి 8 నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాల్ని మన ముఖ్యమంత్రి గారికి ఫార్వర్డ్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఫైనల్గా దాన్ని అప్రూవ్ చేయాల్సి వస్తుంది. మిత్రులారా, మీకు తెలుసు మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆయన కుమారుడు లోకేష్ బాబు గారు ఎలక్షన్ ప్రచారంలో మన గూడూరుకి వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా మీ గూడూరుని తిరిగి నెల్లూరులో జరుపుతాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎందుకో ఏ కారణాల చేతనో హామీలు నిలుపుకోలేకపోయారు. మొన్న వచ్చిన నోటిఫికేషన్లో గూడూరుని ప్రస్తావనే లేదు. యథాతథంగా గూడూరుని తిరుపతి జిల్లాలోని కంటిన్యూ చేయడం జరిగింది. కానీ ఏదో కొన్ని బలీయమైన కారణాలు ఉంటాయి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి, చాలా అనుభవించారు. కాంగ్రెస్ పార్టీ దివంగత శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పర్వతాల శ్రీనివాసులు గౌడ్, షేక్ ఫయాజ్, ఎండి గౌజ్ బాషా, షేక్ ఇబ్రహీం, షేక్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. మోహన్ రావు గారి 37వ వర్ధంతి సందర్భంగా మన గూడూరు కాంగ్రెస్ కమిటీ అందరూ ఘన నివాళి అర్పిస్తున్నాము. మనకు కాంగ్రెస్ బలమైన నాయకుడు ఈరోజు మన ముందు లేరు. దానికి చాలా బాధపడుతూ ఆయన స్ఫూర్తి తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. జోహార్ వంగటి మోహన్ గారు, జోహార్ జోహార్ జోహార్. ధన్యవాదాలు అందజేయండి. ముఖ్యంగా ప్రజల నుంచి ప్రజల కొరకు ప్రజల కోసం మరణించినటువంటి వంగవీటి మోహన్ రంగా గారికి ఈరోజు గూడూరు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు అందించబడింది. ముఖ్యంగా సామాన్య కార్యకర్త కానీ దగ్గర నుంచి ఒక ప్రజా నాయకుడిగా, ప్రజా ఉద్యమంగా ప్రజల కోసం మరణించిన వంగవీటి మోహన్ రంగా చెప్పిన తప్పవుతుంది. మరియు 1985లో ఎంతో గొప్ప అయినటువంటి, ఎంతో పవర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ధీటుగా విజయవాడ తూర్పున్నటువంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని రెండు చేతులు పెట్టినటువంటి మోహన్ రంగా గారు ఎప్పటికీ మా కాంగ్రెస్కి ఆరోగ్యలే. ఎంతోమంది సామాన్య కార్యకర్తలు అండగా నడుపుతున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మర్చిపోయింది. ఆయన ఆలోచన తీసుకొని ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి
ఎంతో ధైర్యంగా ముందుకెళ్ళడానికి వంగవీటి మోహన్ రంగ గారికి నిదర్శనంగా తీసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే మాలాంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతోమందికి ధైర్యంగా ఏమైనా ఎవరితో అయినా పోవడవచ్చు, ఎంత పెద్ద ప్రజాస్వామ్యం ఎదిరించవచ్చు, ఎంతమంది అధికారులకైనా ధీటుగా నిలబడవచ్చు అనే ఒక ధైర్యం ఇచ్చినటువంటి మా నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు. ముఖ్యంగా రంగా గురించి చెప్పాలంటే ఆయన ఎటువంటి రాజకీయానికి ఒత్తిడి బలిగొడకుండా ఎటువంటి రాజకీయ నాయకులకు భయపడకుండా ఆనాటి ఉన్న పరిస్థితుల్లో విజయవాడలో ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి మహానేత. అలాంటి నేతకి ఈరోజు మా గుంటూరు పట్టణంలో ఇలాంటి ధన్యవాదాలు సంపించడానికి నేను చాలా గర్విస్తున్నాను. జోహార్ వంగవీటి మోహన్ రంగ గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగ గారి, జోహార్ వంగవీటి మోహన్ రంగ గారి. దోపిడీ రహిత సమాజ నిర్మాణం సిపిఐ లక్ష్యమని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ పేర్కొన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతవసంతాల వేడుకను ఘనంగా నిర్వహించారు. సిపిఐ కార్యాలయం ఎదుట సిపిఐ శ్రేణులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో 5 జెండాలను సిపిఐ నాయకులు ఆవిష్కరించారు. ప్రజా గాయకులు కాంతికుమార్ రెడ్ సెల్యూట్ అంటూ గీతాలపన చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని కొనియాడారు. బడుగు బలహీనత వర్గాల అభ్యున్నతే ఎర్రజెండా లక్ష్యమని పేర్కొన్నారు. అండగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రభాకర్, సివిఆర్ కుమార్, సునీల్, రఘురామయ్య, మీరాబాయి, గోపాలయ్య, శ్రీనివాసులు, రాఘవులు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరాలు గడిపడిన సందర్భంగా దేశవ్యాప్తంగా పట్టణ, నగర, అదేవిధంగా నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో కూడా, రాష్ట్ర కేంద్రాల్లో ఎర్ర జెండాలతో రెప్పలాడుతూ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు సంబరాలు చేసిన పరిస్థితి జరుగుతుంది. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మనకున్నటువంటి పరిధి మేరకు ఎర్ర జెండాలను ఎగరేసి సిపిఐ జెండాలను అనుపతాకాలతో ఈరోజు చేతపోని ఈరోజు పార్టీ 100 సంవత్సరాల వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గూడూరు పట్టణం అంతా కూడా ఎర్ర జెండాలు ఎగరడం జరుగుతుంది. అందులో భాగంగా కాశీలింగం భాష సెంటర్లో కూడా జెండాను ఎగరవేయడం నాకు అవకాశం ఇచ్చడానికి పార్టీ శ్రేణులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ 100 సంవత్సరాలుగా పార్టీ ఉద్యమాలు అనేక సంపూర్ణ స్వతంత్రం కోసం అయితేనేమి, అదే ఓటు హక్కు కోసం అయితేనేమి, విశాఖ ఉప్పు కోసం అయితేనేమి, కొత్త హోదా కోసం అయితేనేమి, ప్రతి ఒక్క ఉద్యమాల్లో కూడా భూ పోరాటాల్లో కానీ, ప్రజా సమస్యల ఉద్యమాలు పరిష్కరించే విధంగా కానీ, అదేవిధంగా ఎంతో చారిత్రాత్మక కలిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఉద్యమంకి అయితేనేమి ముందుండి నడిపినటువంటి పార్టీ ఈరోజు సిపిఐ 100 శతాబ్దాలు ఈరోజు జరుపుకున్నటువంటి సందర్భంలో ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం. ఈ భారతదేశంలో మనవాద సిద్ధాంతం బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి లాంటి మతోన్మాద సంఘాలు, మతోన్మాద పార్టీలు ఈరోజు భారతదేశాన్ని అల్లకొల్లలో చేస్తున్నాయి. దీని అందరూ పూర్ణించే విధంగా, దీని అందరూ వ్యతిరేకించే విధంగా కూడా సిపిఐ ముందు భాగంగా పోరాటం చేస్తామని, రానున్న రోజుల్లో కూడా ప్రజా పోరాటాల ద్వారా ఈ కూటమి పార్టీలని ఆంధ్రప్రదేశ్లో కానీ, దేశంలో కానీ బీజేపీ, నరేంద్ర మోడీ నిరంకుశ వ్యతిరేక విధానాన్ని, లేబర్ కోడ్ని ఈరోజు విచ్ఛిన్నం చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ పరంగా మైనింగ్ చేస్తుంటే దాన్ని అడ్డుకున్నందుకు నిన్న రాత్రి కూడా దాన్ని మైనింగ్ కూడా వ్యతిరేకిస్తామని చెప్పి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ విడుదలైంది. రానున్న రోజులలో ఇటువంటి ప్రజా ఉద్యమాల పట్ల, ప్రజా సమస్యల పట్ల నిరంతరం సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరాలు కూడా ప్రజా ఉద్యమాల సమస్యలను కూడా దీన్ని తీర్చిదిద్దామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గూడూరు సొసైటీలోని వరదనగర్ వద్ద 34 సంవత్సరాలు గల వ్యక్తి ఖాళీ ప్రదేశంలో మృతదేహం ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఉదయాన్నే పరిశీలించి విచారించగా చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణి అనే వ్యక్తి ఈ ప్రాంతంలో అద్దెకు నివాసం ఉంటూ టైల్స్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడని తెలిసింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి మృతికి గల కారణాలపై విచారిస్తున్నారు. 12వ పీఆర్సీ ప్రకారం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ జీతాలు పెంచాలని, గతంలో 7 రోజులు చేసిన సమ్మె కాలానికి జీతాల చెల్లింపుకు ప్రభుత్వం ఒప్పుకుందని, ఆ జీవోని వెంటనే విడుదల చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు దారా కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం కమిషనర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు దారా కోటేశ్వరరావు మాట్లాడుతూ 12వ పీఆర్సీని
వెంటనే అమలు చేయాలని, కార్మికులు చనిపోతే 5 లక్షలు ఉన్న ఎక్స్గ్రేషియా 7 లక్షలు పెంచాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో శివకుమార్, బీబీ రమణయ్య, మణి, చంద్రమ్మ, మేరీ, పెంచలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CIT అనుబంధం ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 12వ PRC వెంటనే అమలు చేయాలి. 11వ PRC పూర్తయి 2.5 సంవత్సరం అవుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలే లేవు. ధరలేమో ఆకాశాన్ని అంటున్నాయి, కార్మికుల జీతాలు మాత్రం పాతాళాన్ని తాగుతున్నాయి. అదేవిధంగా 2023 డిసెంబర్ 26వ తేదీ నుండి 2024 జనవరి 11వ తేదీ దాకా 17 రోజులు రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులందరూ ధర్నా నిర్వహించడం, సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన ఎక్స్గ్రేషియా 5 లక్షల నుంచి 7 లక్షలు పెంచాలి. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 75,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా దాన సంస్కారాలకి 15,000 నుంచి 20,000 పెంచాలి. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తించాలి. ఈ మా పై డిమాండ్స్ నెరవేర్చడంలో మేము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సమ్మెకు పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం వహించాలని తెలియజేస్తూ మున్సిపల్ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు దారా కోటేశ్వరరావు. మున్సిపాలిటీ మాట్లాడుతున్నాము. మాలో సగం మందికి ఇప్పటివరకు చాలా మందికి జీతాలు ఆగిపోయినాయి. ఆ జీతాలు ఇంతవరకు రాలేదు, అవి రావాలని అడుగుతున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మేరకు ఇప్పటి వరకు 11వ PRC పూర్తి అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా 12వ PRC అమలు చేయాలని, త్వరలో మాకందరికీ జీతాలు పెంచాలని అడుగుతున్నాము. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ధరలను బట్టి, మాకు వస్తున్న జీతాలను బట్టి చాలా అన్యాయంగా ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వము దయచేసి మా గురించి ఆలోచించి మాకు రావాల్సినటువంటి జీతాలన్నీ పెంచాలని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ మా మున్సిపాలిటీలో ఉన్నటువంటి వర్కర్స్ అందరికీ పనిముట్లు అయితేనేవి, సమాన పనికి సమాన వేతనం అయితేనేవి, మా మున్సిపాలిటీ వరలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా కేంద్ర ప్రభుత్వం మా గురించి ఆలోచించాల్సిందిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. జిల్లా కమిటీ పిలుపుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లా గూడూరులో మున్సిపల్ కార్మికులు రోడ్డు మీదకు వచ్చి వారి సమస్యల పట్ల నినాదాలు ఇవ్వడం జరుగుతుంది. మొదటిది 12వ PRC అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు, కూటమి ప్రభుత్వం వచ్చి 16-17 నెలలు అయిపోయింది. సుమారు 1.5 సంవత్సరం కావస్తుంది. ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చాల. వాళ్ళు గతంలో 2023లో 17 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమ్మెకాలపు ఒప్పందాల జీతాలు ఒప్పుకోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు. కానీ దాని గురించి ఇంతవరకు ఏమీ అనుకోలేదు. వాళ్ళకి మున్సిపాలిటీలో ఇవ్వాల్సిన పనిముట్లు కానీ సంవత్సరం అయింది. కొబ్బరి నూనె కానీ, చెప్పులు కానీ, గ్లౌజులు కానీ, నెట్టుడు బండ్లు అయితే అవి ఇరిగిపోయి వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళే ఖర్చు పెట్టుకొని వాళ్ళే చేయించుకుంటున్నారు. సంవత్సరం అయింది. వాళ్ళని గుర్తించి వాళ్ళకి సకాలంలో పనిముట్లు అందియాలని మేము తెలియజేస్తున్నాం. పోతే ఈ 12వ PRC ఖచ్చితంగా అమలు చేయాలి. వయోపరిమితి 62 సంవత్సరాలు పెంచాలి. 62 సంవత్సరాలు ఉద్యోగంలో రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. వాళ్ళకి గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. ఈ పై విషయాల మీద మేము డిమాండ్ చేస్తూ మేము మున్సిపల్ కమిషనర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. సైదాపురం మండలంలోని పలు గ్రామాల్లో క్రైస్తవ చర్చిలకు క్రిస్మస్ పండుగ సందర్భంగా మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులను అలంకరించారు. ఈ సందర్భంగా కలిచేడిలోని సెయింట్ లూథరన్ చర్చిలో శ్యాముల్ ప్రేమ్ కుమార్ సంఘ కాపరులకు క్రీస్తు శకం యేసు ప్రభు భూమి మీద జన్మంను గురించి వివరించారు. యేసు యొక్క శాంతి సంబోధనలు సంఘ కాపరులతో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో MGM పెద్దలు ఆనంద్ శ్రీనివాసులు పాల్గొన్నారు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. దేవుని యొక్క ఉగ్రత నుండి మనం తప్పించబడ్డాం. దేవునికి దూరస్తులుగా ఉన్న మనము సమీపస్తులుగా మార్చబడ్డాం. FC 2:13 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం దూరస్తులమైన మనము సమీపస్తులమైన. కోపం తీసేశాడు, ఆ యొక్క సమాధానపరిచాడు, మన బాకీనంతటి తీర్చేశాడు. మనం ఇప్పుడు దేవునితో సమాధానపరచబడ్డాం. సమాధానపరచబడిన మనము ఇప్పుడు ఎలా ఉన్నాము?
ఆయన నీతిని మనం ఆపాదించుకున్నాం. మనం ఆయన సొత్తుగా ఉన్నాం, ఆయన ప్రజలుగా ఉన్నాం, ఆయన బిడ్డలుగా ఉన్నాం. సో ఇంత చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారు. ఆయన ప్రాణం పెట్టే నాటికి మన స్థితి ఏంటి? మనం ఎలా ఉన్నాం? గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై నిర్వహించారు. నెల రోజుల పాటు ప్రతిరోజు వేకువజామున గోదాదేవికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి తిరుప్పావైని పఠించనున్నారు. భక్తులు తిరుప్పావైలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వైకుంఠలోకాయ గిరికుంజ విహారిణే హరిచందన ఓం చంపకాశోక పుణ్యాక మాలతి విరసత్కచాయే నమః. ఓం ఆకారత్రయ సంపన్నాయే నమః. ఓం వృషభాచల వాసినే శ్రీరామాయ నమః. ఓం అంజనాసుతదాత్రే శ్రీరామాయ నమః. ఓం మాధవీయ లక్షణాయే నమః. ఓం లక్ష్మీ గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో పగలుపత్తు ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నమస్కుర్యాన్నా శ్రీలంకే दिवे दिवे नमस्कुर्यान्ना श्रीलंके एकतये देतायेव देवता प्रीणाति पर्याप्यानुराय ఎంవి రావు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు స్వర్గీయ ముప్పవరపు ఆదిలక్ష్మి వర్ధంతి సందర్భంగా గురువారం చందోడు గ్రామంలోని ఎంవి రావు నివాసంలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, వస్త్ర పంపిణీ నిరుపేదలకు నిర్వాహకులు పంపిణీ చేశారు. 2009లో ప్రారంభించిన ఎంవి రావు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలిగా 15 సంవత్సరాలు నిర్విఘ్నంగా తనకు ప్రభుత్వం ద్వారా వచ్చే 35,000 రూపాయల ప్రభుత్వ పెన్షన్తో 10,000కు పైగా సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా నిర్వహించి అనారోగ్య కారణంగా 2022 సంవత్సరంలో మరణించారు. ఆమె మరణం 4వ వర్ధంతి సందర్భంగా గురువారం వర్ధంతి పూజా కార్యక్రమాలు కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. తదుపరి విద్యానగర్, కోటగూడలి, చందోడు ప్రాంతాల్లో నిరుపేదలకు ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వస్త్రదానం, అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. తదుపరి బంధువులకు, స్నేహితులకు, సన్నిహితులకు ఆతిథ్యం అందించారు. ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి టీచర్గా, అలాగే తర్వాత సొంతగా స్కూల్ స్థాపించి ఎంతోమందికి విద్యను అందించి ఇక్కడ సెటిల్ అయిపోయి తర్వాత ఇక్కడే కాలం చేశారు. ఆయనకి సహాయంగా ఆయన భార్య ఉండబట్టే ఆయన ఆ స్థాయికి వచ్చాడు. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళ పేరు మీద ఒక సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు చేయటం, అలాగే వాళ్ళని గుర్తుపెట్టుకొని ఇన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళ సంస్మరణ దినోత్సవాన్ని జరపటం, వాళ్ళని గుర్తు చేసుకోవటం, ఈ బంధుమిత్రుల్ని వాళ్ళందరినీ ఒక చోట చేర్చడం, అతను ముందర మనస్సు ఉండాలి వీళ్ళందరినీ చేర్చడం, ఇదంతా చేయటం అనేది. మామూలు వాళ్ళ కుటుంబం వరకు ఏదో పూజ చేసుకుని దండం పెట్టుకోవచ్చు, కానీ అందరినీ చేర్చి ఇక్కడ చేయాలి అని అనుకున్నప్పుడు నాకు ఫోన్ చేసినప్పుడు ఎలాగైనా రావాలా అనే ఉద్దేశంతో ఇక్కడికి నా ఫ్యామిలీతో రావడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళ కొడుకు మోహన్ ఈ కార్యక్రమాలు చేయటం, ఇంతమందిని గుర్తుపెట్టుకొని ఎవరిని వదిలిపెట్టకుండా వాళ్ళ లెగసీని కంటిన్యూ చేస్తూ సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎవరు సహకరించినా ఎవరు సహకరించకపోయినా దీన్ని కొనసాగిస్తున్నాడు.
ఇంకా భవిష్యత్తులో కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుడు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు ఇవ్వాలి. అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి మనశ్శాంతి ఇవ్వాలి. అలాగే వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. మా తండ్రి గారు ఉప్పవరం కోటయ్య సీతారామ దంపతులకు 2వ సంతానంగా జన్మించారు. ఆయన ఎక్కువ కాలం వాళ్ళు పాల వ్యాపారం చేస్తుంటే చదువుకుంటూ మరో పక్క పాల వ్యాపారం చేస్తూ నిత్యం తెనాల నుంచి పరిమికి వెళ్ళేవారు. తల్లిదండ్రులకు సహాయంగా ఉండేవాళ్ళు. అదేవిధంగా 4 అన్నదమ్ములు, ఒక తోబుట్టు ఉండేది. వాళ్ళు ఆయనకి చెప్పారు 4 అన్నదమ్ములు, ఒక తోబుట్టు ఉండేవాళ్ళు. వాళ్ళు అందరూ కష్టపడి పాల వ్యాపారం చేసుకొని పెద్ద ఆయన ఆర్టీసీలో ఏడీసీ గారు. మా నాన్న కేవలం PUC డిగ్రీ చేసి డిగ్రీ కూడా చేయకుండా ఇక్కడ టీచర్గా మల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి దయతో, అదేవిధంగా బసల బాలయ్య గారి ఒంగోలు వారి సహకారంతో ఇక్కడ టీచర్గా జాయిన్ అయ్యాడు. ఫస్ట్ పాల్చిలవారిపాలెంలో జాయిన్ అయిన తర్వాత కేవలం 4 స్కూళ్లలో ఉన్నాయి. పాల్చిలవారిపాలెం, మోమిడి, చిట్టేడు, కుక్కుపాడు. ఈ గ్రామాల్లో 4 గ్రామాల్లోనే 34 సంవత్సరాలు తన ఉద్యోగ నిర్వహణ చేశారు. దీనికి కేవలం ఏంటంటే మా నాన్నని ఒక ఒంగోలు గ్రామానికి చెందిన ఒక ఆయన 50 ఆఫ్టర్ ఆల్ అన్నాడు. దానికి మా అమ్మ పట్టుదలగా డిగ్రీ, AA, MED ఇవన్నీ రాత్రి వేళల్లో మేలుకొని మా అమ్మ చదివించింది. టీ పెట్టి చదివించింది. ఆమె కష్టార్జితమే మా నాన్న అవటం. ఆ తర్వాత 2008లో చనిపోయాడు. ఈ 2000లో రిటైర్డ్ అయిన తర్వాత ఆఖరి దశలో కల్లూరు కాలేజీలో లెక్చరర్గా ఆయన చదువుకు సార్థకతగా హిస్టరీ లెక్చరర్గా చేరి ఆయన అక్కడే పదవి విరమణ చేసి 2001లో ఇక్కడ కొంతమంది స్నేహితులతో కలిసి శ్రీ విద్యా వికాస్ పాఠశాలను ప్రారంభించారు. అక్కడ ఆయనకున్న అనుభవంతో ఆ స్కూల్ను ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అదేవిధంగా ఎలాంటి అరమరిక లేకుండా 2008లో చిన్నపాటి గుండె నొప్పితో, అంటే ఆ గుండె నొప్పి ఉందని కూడా ఆయనకు తెలియదు. దాని విధంగా గ్యాస్ డబ్బులు అని ఆ డబ్బులు ఉంటే కుటుంబానికి పనికొస్తాయని ఎంతో బాగా చూసేది. చిన్నపిల్లలైనా కూడా వారి దగ్గర ఎంతో తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో తెలుసుకున్నాం. మా వదిన గారు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా అనురాగంతో చూసేది. అది పల్లెటూరు అయినప్పటికీ కూడా మా వదిన బాలయ్య గారు ఆల్రెడీ BSc BEd చదివి ఉండటం వల్ల ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం ఇటు వచ్చి స్థానికంగా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. మా సొంత ఊరు ఏదైతే ఉందో గుంటూరు జిల్లా, మాది గుంటూరు జిల్లా తెనాలి దగ్గర చిన్నపరివి. వదిన గారి గురించి చెప్పాలంటే నాకు మాటలు కూడా రావటం లేదు. ఎందుకంటే మా వదిన గారి యొక్క ఆప్యాయత, మమకారాలు చెప్పలేని అన్నమాట. అలాంటి కార్యక్రమం మా వదిన గారు ఈరోజు 4వ వర్ధంతి అంటే జీవించలేకపోతున్నారు. అదే కాకుండా MVR ఫౌండేషన్ తరఫున మా లీలామోహన్ కృష్ణమ్మ అబ్బాయి చేసే కార్యక్రమాలు చాలా హర్షించవలసింది. చాలా గొప్ప విషయాలు చేస్తున్నాడు. వారికి ఇంకా భగవంతుడు ఆయుర్వేద్యాలు ప్రసాదించి ఈ కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు వారికి సదా అనుకూలించాలని, అట్లాగే మేము కూడా మా వంతుగా మేము ఏం సహాయం చేయలేకపోతున్నాం. మా పరిస్థితి కూడా ఓ రకంగా తక్కువే. కాబట్టి ఏదైనా మోరల్గా అన్ని విషయాల్లోనూ ఆర్థికంగా సపోర్ట్ చేయలేకపోయినా మోరల్గా కూడా మా అబ్బాయి చేసేటువంటి కార్యక్రమాలకి మానవత్వంగా సపోర్ట్ చేస్తాం. తప్పనిసరిగా అవసరమైతే ఆర్థికంగా కూడా కావాలంటే తప్పదు అనుకుంటే అది కూడా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఏంటంటే మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి కార్యక్రమాలు ఎవరు ఇంతవరకు సొంతగా జేబులో డబ్బులు లేకపోయినా కూడా స్వచ్ఛందంగా చేస్తున్నాడు. చాలా గొప్ప విషయం. అలాంటి విషయాలు MVR ఫౌండేషన్ తరపున చేస్తున్నారు. అట్లాగే మా వదిన గారు ఎక్కడున్నా, ఏ స్వర్గలోకంలో ఉన్నా ఎక్కడున్నా కూడా
మాకు ఆత్మ శాంతించాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ ఎంవీఆర్ ఫౌండేషన్ గారు కానీ మా అబ్బాయికి కానీ అందరికీ వచ్చిన పెద్దలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తూతు మంత్రంగా సామాజిక ప్రజావేదిక అధికారుల పర్యవేక్షణలో నీరుకారిన నివేదిక. అన్ని వనరులు వసతులు ఉన్న గూడూరుని జిల్లా కేంద్రంగా చేయాలి. జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ, మానవహారం ఏర్పాటు. గూడూరు పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి. మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్న నాయకులు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వైభవంగా సాగుతున్న పగలు పత్తు ఉత్సవాలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.